ప్రత్యేకంగా ఈ చట్టంలో ప్రవేశపెట్టబడింది. నేను ఈ ఒక కమిటీ ద్వారా గుర్తించి వాటిని కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. వాటిని శిక్షలో కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇలా చాలా పొందుపరచబడినటువంటి గుర్తింపులో ఉన్నటువంటి కులమే ఉన్నారు. వారిని ఎస్సీస్ అని కానీ ఎస్టీ అని కానీ అంటారు. సరే, అది పక్కన పెడితే మన సర్టిఫికెట్లు అప్లై చేస్తున్నటువంటి పద్ధతి ప్రకారం మనం ఈ యాక్ట్ కింద వస్తామా? ఇది ఒక పెద్ద ఎనిగ్మా. ఎనిగ్మా అంటే చిక్కుముడి. ఇది పెద్ద ప్రాబ్లం కోర్టులో. ఎవరు ఎస్సీ? మీరు అందరూ అనుకున్నట్టుగా ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇస్తే మన పని జరిగిపోతుందేమో అనుకుంటున్నారేమో. కోర్టులో అలా జరగదు. చాలా పెద్ద స్క్రూటినీ చేస్తున్నాం. జడ్జి గారు పెట్టే ఉంది. చాలా పెద్ద స్క్రూటినీ జరుగుతుంది దీంట్లో. ఎవరు ఎస్సీ? ట్రైబల్ అంటే ఎవరు? ఈ కులాన్ని ప్రత్యేకంగా నిర్ణయించేది ఎవరు? దీని మీద చాలా సుప్రీంకోర్టు వారు డెలివర్ చేయడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో ఒక 4 ఇంపార్టెంట్ పాయింట్ చెప్పి నేను దాని మీద క్లారిఫై చేస్తాను. ఈ ఎస్సీ కులము అనేటువంటి భర్త ద్వారా మాత్రమే కన్ఫర్మ్ చేయబడుతుంది. నెంబర్ 1 పాయింట్. భర్త అంటే పుట్టుక. నెంబర్ 2, మ్యారేజ్ ద్వారా ఈ కులము మారదు. నెంబర్ 2, దత్తత స్వీకారం ద్వారా కూడా ఈ కులము మారదు. నెంబర్ 3, నెంబర్ 4 ఆఖరిది చాలా ముఖ్యమైనది, మతము. దీని మీద చాలా గవర్నమెంట్ లో కూడా ఈ ప్రశ్న డిస్కషన్స్ లోనే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ లో, స్టేట్ గవర్నమెంట్ లో. కానీ ఇంట్లో దీని మీద ఒక దేశం తీసుకునే సూచన కనిపించలేదు. కానీ ఈ చట్టంలో మనం పొందవలసినటువంటి పరిహారాలు అది పొందాలి, ఈ చట్టం ప్రకారం శిక్షించాలి అంటే ఈ చట్టం ప్రకారం ఎస్సీ అనేటువంటి వ్యక్తి మతం మారడానికి వీలు లేదు. అంటే ఇంకా సులువుగా అర్థమవుతుందంటే కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటే ఈ చట్టం వర్తింపు పొందుతుంది. ఇది ఫ్యూచర్ లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో మారితే మారచ్చు. ప్రస్తుత సిస్టమ్ అయితే మటుకు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఇలా కంటిన్యూ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్స్ కూడా నేను ఒకటి అంటే ఇలస్ట్రేషన్స్ ఎందుకు ఇస్తున్నానంటే ఇలా చెప్పుకుంటే మీకు డ్రైగా ఉండదు.